అండ్ మీరు చదువుకుంటూ మీ ప్రస్థానం అలా సాగుతున్నప్పుడు మ్యూజిక్ దీన్ని ఒక కెరియర్గా చేసుకుందాము అట్లా ఆ రియలైజేషన్ వచ్చిన మూమెంట్ ఏమైనా ఉందా? అంటే చిన్నప్పటి నుంచి మ్యూజిక్ అనేది నాకు చదువు ఎలా ఇంపార్టెంట్గా ఉందో మ్యూజిక్ కూడా అలానే ఇంపార్టెంట్గా ఉండేది. ఎప్పుడు ఏదో ఒక కాంపిటీషన్ సంథింగ్ ఆర్ ది అదర్ పార్టిసిపేట్ చేస్తూ ఉండేదాన్ని. బట్ ప్రాబబ్లీ నేను కీరవాణి సార్కి వర్క్ చేయడము బాహుబలి టైం దగ్గర స్టార్ట్ అయింది. దట్ ఐ వాంట్ టు టేక్ దిస్ యాజ్ అ ప్రొఫెషన్ అని. ఎందుకంటే ఐ వాస్ డూయింగ్ మై ఇంజనీరింగ్ ఆ టైంలో బాహుబలికి వర్క్ చేస్తున్నప్పుడు. సో అప్పుడు బాహుబలిలో పాడడము అండ్ అప్పుడు నాకు సమ్హౌ ఐ ఫెల్ట్ దట్ ఓకే ప్రొఫెషనల్ సింగింగ్ ఒక ఆప్షన్లా తీసుకోవాలి నేను. ఎందుకంటే బాహుబలి పాడినప్పుడు కంటే కూడా రిలీజ్ అయ్యాక అందరూ పీపుల్ వర్ రిసీవింగ్ ఇట్ వెల్. వెరీ వెల్. ఓకే నేను ఐ థింక్ ప్రొఫెషనల్ సింగర్ లాగా ప్రయత్నించవచ్చు అని అప్పుడు ఇంకా ఇన్స్పిరేషన్ మంచిగా వచ్చింది. నైస్ నైస్. మీరు మీ మొట్టమొదటి రికార్డింగ్ చేస్తున్నప్పుడు ఎలా అనిపించింది మీకు? లైక్ వర్ యూ నర్వస్, ఎక్సైటెడ్, హ్యాపీ? మొట్టమొదటి అంటే అది చాలా చిన్నప్పుడు. సో నాకు అంత అన్ని ఎమోషన్స్ తెలియదు అప్పుడు. సో అప్పుడు అది ఆడుతూ పాడుతూ అయిపోయింది. సో నేను లైట్ మ్యూజిక్ రామాచారి సార్ దగ్గర మా గురుగారు ఫస్ట్ నేను కర్ణాటక క్లాసికల్ లతా మురళి గారి దగ్గర నేర్చుకున్నాను. తర్వాత ఎన్సి పార్థసారథి గారి దగ్గర నేర్చుకుంటున్నాను. తర్వాత సౌమ్య అక్క దగ్గర ఆన్ అండ్ ఆఫ్ నేర్చుకుంటూ ఉంటాను. అండ్ లైట్ మ్యూజిక్ రామాచారి గారి దగ్గర నేర్చుకుంటాను. సో ఆయన మాకు అప్పుడప్పుడు రికార్డింగ్స్ అవి ఇవి కండక్ట్ చేస్తూ ఉండేవాళ్ళు అనమాట. సో నేను మధ్యలో స్కూల్కి వెళ్తూ ఏదో స్కూల్లో టెస్ట్ లాగా రికార్డింగ్ కూడా ఒకటి అన్నట్టు ఉండేది. ఆడుతూ పాడుతూ అయిపోయింది. సో నాకు రికార్డింగ్ ఎక్స్పీరియన్స్ తర్వాత భయము అవన్నీ ఎప్పుడు అంతగా తెలియలేదు. సో మూవీ ఇండస్ట్రీలో మీరు మొట్టమొదటి పాడిన పాట బాహుబలేనా? లేకపోతే రిలీజ్ అయింది బాహుబలి, వన్ ఆఫ్ ద ఫస్ట్ రిలీజెస్ ఆఫ్ మైన్. ఏది ఒక 2 లైన్లు మాకు పాడి వినిపించగలరా? డెఫినెట్లీ. మమతల తల్లి ఓడి బాహుబలి లాలన తేలి శతదావరలి ఎదలో కపాల్ కడలి మదనం జరిగే స్థలి. బ్యూటిఫుల్ బ్యూటిఫుల్. థ్యాంక్స్ అమ్మా. థ్యాంక్స్ ఫర్ రెండరింగ్ దట్ అగైన్ ఫర్ అస్. థ్యాంక్ యూ. మీరు